నమస్కారం గురువుగారు. మహాదేవ. పొలిపాడ్యమి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క విశిష్టత చెప్తూ ఉంటుంటారు. ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏంటి? పొలిపాడ్యమి రోజు ఏం చేయిస్తే మంచిది అంటారు? మనకు వచ్చేసేసి రెండు రకాల రీజన్స్ ఉన్నాయి. ఒకటి సైంటిఫిక్ రీజన్ ఉంది, ఒకటి శాస్త్ర విధానము ఉంది. మొదలు మనం శాస్త్రానికి వచ్చే ముందు సైంటిఫిక్ రీజన్ తీసుకుందాం. అంటే ఇది శాస్త్రంలో కావచ్చు, సైంటిఫిక్ రీజన్ కూడా కావచ్చు. మనకేంటి, ఈ పొలిపాడ్యమికి కంటే ముందు మనకు ఆ వర్షాకాలాలు బాగా పడుతూ ఉంటాయి. వర్షాలు బాగా పడేసరికి ఏంటి, నీళ్ళల్లోకి ఎక్కడి నుంచో ఉండేటువంటి బురద అంతా వచ్చి నీళ్ళల్లో చేరిపోతూ ఉంటుంది. అవునా? చేరిపోయిన తర్వాత ఆ బురద నీళ్ళు శుభ్రం చేసేది ఎక్కడ? మనము వినాయక నవరాత్రులు అనేటువంటిది ఆచరిస్తాము. దుర్గాదేవి నవరాత్రులు, వినాయక నవరాత్రులు ఆచరించాము. దుర్గా వినాయక నవరాత్రుల్ని ఆచరించినప్పుడు స్వామివారి యొక్క ప్రతిమను, రూపాన్ని, తర్వాత పుష్పాలను అవి తీసుకుపోయి నీటిలో వేసేసరికి అదేమవుతుందనంటే స్వచ్ఛతరమైన నీళ్ళ కింద మార్చేస్తుంది. అంటే ఒక గ్లాస్ తీసుకొని మనం తాగే విధానంలో ఉంటుంది అన్నట్టు. ఆ బురద నీళ్ళన్నీ సేకరణ ఎలా తొలగిపోతుందయ్యా అంటే కేవలం ఈ యొక్క గణపతిని అందులో వేసినందుకు, తర్వాత ఈ పుష్పాలను దాంట్లో వేసేసినందుకు అవి ప్యూరిఫైర్ అనేది చేసుకుంటూ ఉంటుంది. అందుకోసమే వాటిని నీళ్ళల్లో వేసేటువంటి. మన ఇంట్లో దేవుడి దగ్గర వేసినటువంటి పుష్పాలు కూడా ఏవైతే ఉన్నాయో తీసుకుపోయి నదీ తీరంలోనే కానివ్వండి, వాటిలలోనే ఎవరు తొక్కని చోట అనేసరికి మనం దాంట్లో వేస్తాం. ఎందుకనంటే అవి దాంట్లో వేసినప్పుడు దీంట్లో ఉండే స్వచ్ఛత, స్వాధిక గుణాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి నీళ్ళల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క చోట శుభ్రం చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. ఇది మెయిన్ రీజన్. అయితే దీనికి ఈ రీజన్ వచ్చిన తర్వాత మళ్ళీ వీటికంటూ ఒక వేడి శక్తికి అయితే చల్లదనానికి ఇంకొద్దిగా వేడికలు వస్తే ఆ నీళ్ళు ఇంకా అద్భుతంగా మారుతాయని కార్తీక దీపంలో పొలిపాడ్యమి రోజున పెట్టేటువంటి దీపాల కింద అని కొంతమంది చెప్పడం జరుగుతూ ఉంది. కానీ అయితే శాస్త్ర విధానంలో ఏంటంటే తల్లి, గ్రామ రక్షకం అంటే మన ఊర్లో ఎన్నో కుంటలు కావచ్చు, చెరువులు కావచ్చు, లేకపోతే నదీ తీరాన ఉండే వాళ్ళు కావచ్చు, ఒక్కొక్కసారి అవి పొంగి మునిగిపోతున్నాయి అని చెప్పేసి అని అంటారు. అవునా? ఎంతోమంది ఇక్కడ నుంచి కృష్ణా నది, గోదావరి నది ఎంత దూరం కూడా వెళ్ళేసేసి అక్కడ ఒక దీపాలను పెట్టేసేసి నదిలో వదిలేసేటువంటి వారు. అవునా? ఊర్లో ఉండేటువంటి ప్రతి దాన్ని సంరక్షించుకోవాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, గంగాదేవికి గంగా రూపంలో తన గర్భంలోకి దీన్ని పంపించాలి. వాస్తవానికి ఆ రోజు కేవలం చాలామంది దీపాలు మాత్రమే వదులుతూ ఉన్నారు, కానీ పరిపూర్ణత అది కాదు తల్లి. అమ్మవారికి చీరార్పణము అనేటువంటిది జరగాలి. మొదలు ఈరోజు పొలిపాడ్యమి రోజు చీర అర్పణము అంటారు. ఇది కేవలం నార్త్ సైడ్లో ఒకే ఒక్క ప్రాంతంలో ఇప్పటికీ ఆచరిస్తున్నారు. నర్మదా నదికి ఇప్పటికీ ప్రతి పాడ్యమి రోజున నర్మదా శారీ డ్రాపింగ్ వీడియోస్ అని కొట్టండి, మీకు కనిపిస్తాయి. ఆ నర్మదాదేవికి ఇప్పటికీ వాళ్ళు నదిలో ఒక చీరను తీసుకుపోయి దాన్ని కూడా ఎలా అంటే అంగరంగ వైభవంగా దాన్ని ఊరేగించుకుంటూ తీసుకొని వెళ్ళి ఆచరిస్తారు. ఆచరిస్తే ఎందుకంటే ఒక స్త్రీకి కావాల్సింది ఏంటి తల్లి? నిండు చీర, జాకెట్ అన్నీ ఉండాలి. తర్వాత ముత్తైదుకి ఇంకేం కావాలి? పౌడరు, కుంకుమ, గాజులు, మెట్టెలు ఇవన్నీ కావాలి. అవునా? ఇవన్నీ వస్తువులు కూడా కొనేసి మనం వెళ్ళి ఈ శారీ అమ్మవారికి అర్పణం చేసి ఇవి కూడా నదిలో వేసి పసుపు, కుంకుమ, గంధాలు వేసి నమస్కరించుకొని అప్పుడు నువ్వు దీపాలను వదలాలి. అవి కూడా ఎన్ని అంటే 37 దీపాలు స్వచ్ఛంగా వదలాల్సింది. పొలిపాడ్యమి రోజు 37 దీపాలు అమ్మవారికి చీర సమర్పించాల్సిందే. ఆ దీపాలను కూడా ఎందుకు వదిలించాలి? అసలు ఎందుకు దీంట్లో ఉండేటువంటి అంటే, మనకు వర్షాకాలం తర్వాత వచ్చేటువంటిది శీతలాకాలం. ఈ శీతలాకాలంలో స్వచ్ఛతమైన నీళ్ళల్లో వేడిదనం వస్తే ఆ నీటి మనం సేవించిన తర్వాత ఎటువంటి అనారోగ్యాలు కూడా రాకుండా, ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామమ్మా, ఫీవర్ వచ్చిందోనో లేకపోతే మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా వెచ్చటి నీళ్ళు తాగండి అని అన్నారు. అవునా? ఈ వెచ్చదనం ఎప్పుడైతే ఆ నది తీసుకుంటుందో, తీసుకున్నప్పటి నుంచి దాని యొక్క పరిపూర్ణత శక్తి అనేటువంటిది పొంది మనలో స్వచ్ఛమైనటువంటి ఒక ప్రోటీన్స్ని పంపిస్తూ ఉంటుంది ఆ జలం.
డాక్టర్స్ కూడా బాబు వాటర్ ఎక్కువ తాగండి, మీరు వాటర్ ఎంత తాగితే అంత మంచిది అంటారు కదా. ఆ ఉద్దేశ ప్రకారంగా ఇది మనం ఎప్పుడైతే ఆచరిస్తామో దానివల్ల ఊర్లో ఉండే ప్రతి ఒక్కరూ స్వచ్ఛతంగా ఉంటారు. ఇది ప్రథమంది. రెండోది, ఈ వర్షాలు పడుతున్నప్పుడు మనకేమవుతుంది తల్లి, వర్షాలు పడేసరికి ఊరంతా మునిగిపోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, పొంగిపోయి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలా ఎప్పుడు కూడా జరగకుండా మమ్మల్ని సంరక్షించు దేవి అని చేస్తాము. మీరు ఎప్పుడైనా కాశీ క్షేత్రం విన్నారు కదా, పేరు కాశీ విన్నారు కదా. కాశీ ఎప్పుడైనా మునిగింది అనగా మీరు చూసారా? చూడలేదా? అసలు అది వినలేదు మనం. పక్కనే నది ఒడ్డునే ఉంటుంది, అక్కడ అల్లకల్లలో అవుతుందని ఎప్పుడైనా చూసామా? లేదు. వాళ్ళు ప్రతిరోజు చూడండి, మామూలుగా వాస్తవానికి నేను మా ఊర్లో ఎంతోమందిని ప్రేరేపిస్తున్నాను. మనకు నది ఉన్నది అంటే చిన్నగా ఒక చెరువు ఉన్నది, మనము ఇక్కడ హారతులు ఇవ్వాలి, అవి ఎన్నో చెయ్యాలి, అందరం కలుద్దాము రండి అని అంటే ఎవరు రాకపోయేది. కేవలం ఒక పౌర్ణమి రోజు మాత్రమే భక్తులు వచ్చేది. ఆ పౌర్ణమి రోజునే అమ్మవారికి హారతులు అవన్నీ ఇచ్చేది, పక్కకు వచ్చేసేది. కేవలం అది కార్తీక పౌర్ణమి రోజే చేసేది. మా ఎన్నోసార్లు ఊర్లు మంచిగా మత్తడి 4-5 అడుగుల పోసినా కూడా ఎక్కువగా గ్రామాలు ఎక్కడేం మునిగిపోలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే కాశీలో దీపాలు వెలిగించడమే కాకుండా ప్రతి ఒక్కరు కలిసి హారతులు ఇస్తూ ఉంటారు. అలా ఒక గ్రామస్తులు అందరూ ఏకమయ్యి ఒక్క చోట నిల్చొని దేవికి హారతిస్తే ఎలా ఉంటుంది తల్లి? చూడడానికి ఎలా అనిపిస్తుంది? అది అంగరంగ వైభవంగా. అవునా? ఆ కాంతిలో ఉండే వెచ్చదనాన్ని ఆ యొక్క గంగాదేవి స్వీకారాకృతం చేసుకుంటున్నప్పుడు మనకు తెలియని ఒక అద్భుతమైన శక్తి మన శరీరంలోకి ప్రవేశించి మనలో ఉండే షట్చక్రాలను కూడా ప్రేరేపించి మనకు తెలవకుండానే మన నోటి నుంచి ఒక వాక్చాతుర్యాన్ని ఇస్తుంది. అద్భుతమైన సకల యోగకరమైనటువంటి విశిష్టత మన కుటుంబంలో పెంచుతుంది. పాడి పంటలు మునగకుండా రక్షించడానికి, వ్యవసాయంలో ఎవరికి ఎటువంటి కష్టము రాకుండా ఉండడానికి కోసము మన ఊరిలో ఉండే ప్రతి ఒక్క చెరువుకైనా, నదికైనా, కుంటకైనా సరే పొయ్యి వాటికి ధూప దీప నైవేద్య హారతులతో చెయ్యండి. చేసేసి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పొందితే ప్రకృతి ఆరాధన అది కనుక మనం ఆచరిస్తే గ్రామంతో పాటు మనం కూడా సక్రమమైనటువంటి జీవితాన్ని పొందుతూ ఉంటాము. తొలిపాడ్యమికి సంబంధించి అమ్మవారికి చీర సమర్పించడం ఎంత ముఖ్యమో ప్రకృతి ఆరాధన అంతే ముఖ్యమని చెప్పారు. అసలు నిజంగా వండర్ఫుల్ అండి. మనం నేచర్కి ఏది ఇస్తామో తిరిగి నేచర్ మనకు అది ఇస్తుందని చెప్తూ ఉంటుంటాం. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. మహాదేవ.